ఖైరహమిత్యేవ విభావయే భవానీ. నిర్నాశ మృత్యుమథనీ నిష్క్రియా నిష్పరిగ్రహ. నాశము అంటే అంతము, అది లేనిది కాబట్టి అమ్మవారిని నిర్నాశ అన్నారు. నాశో అంతః తదభావాన్ నిర్నాశ. దీన్నే స్పష్టీకరణ చేస్తూ వేదంలో సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని అంటుంది వేదం. సత్యము బ్రహ్మ, జ్ఞానము బ్రహ్మ, అనంతము బ్రహ్మ. సత్యము, జ్ఞానము, అనంతము ఈ మూడు పదాలు ఎక్కడొచ్చినా కూడా శాస్త్రవాక్యంలో, శాస్త్ర పరిభాషలో బ్రహ్మశబ్దానికి మాత్రమే అది అనువర్తం చేసుకోవాలి. అయితే సత్యానికి కృతానికి చాలా వ్యత్యాసం ఉండదు. అందుకే ఉపనిషత్ వాక్యంలో కృతం వచ్మి, సత్యం వచ్మి, అవత్వం మాం అని అంటుంది ఉపనిషత్తు అథర్వశీర్షం. అయితే సత్యం అంటే ఏమిట అంటే మన కండ ముందు జరిగేటువంటి దాన్ని సత్యం అంటారు. నాటకం కావచ్చు, కానీ సత్యం అంటే ఏమిట వెనకాల ఉండేటువంటి దాన్ని తెలియదు, కనిపిస్తున్న దాన్ని చెప్పేదాన్ని సత్యం అంటారు. అందువల్ల మనకు శాస్త్ర పురాణాల్లోనే కాకుండా భారత రాజ్యాంగంలో కూడా సత్యమేవ జయతే అంటారు. అంటే ఏమిట అంటే అర్థం అంటే సత్యం అంటే నీ కళ్ళ ముందు జరిగింది అబద్ధం కావచ్చు కాక, కానీ అదే నిజంగా భావిస్తుంది, దాన్ని సత్యం అంటారు. ధృతం అంటే ఏమిట అంటే దాని వెనకాల ఉండేటువంటి అర్థాన్ని చెప్పేదాన్ని ధృతం అంటారు. ఆ ధృతం ఈ రోజు పోయింది, సత్యం మాత్రమే మిగిలింది. అయితే ఇక్కడ సత్యము, జ్ఞానము, అనంతము. జ్ఞానం అంటే ఏమిట మోక్షే జ్ఞానం అన్యత్ర విజ్ఞానం. మోక్షమునందు ఉండేటువంటి విజ్ఞానాన్ని మనం మరలిస్తే అది జ్ఞానంగా పరిణమిస్తుంది. ఆ జ్ఞానం ద్వారానే మోక్షం వస్తుంది. ఇంకా అనంతం. అనంతం అంటే ఏమిట అంతము లేనటువంటి దాన్ని అనంతం అంటారు. అదే ఇక్కడ నిర్నాశ అనేటువంటి శబ్దంతో చెప్తున్నాము. నిర్నాశ అంటే నాశము లేనటువంటిది, శాశ్వతము, శుద్ధ చైతన్య స్వరూపం అని చెప్పుకుంటున్నాం. అటువంటి అమ్మవారిని మనం నిర్నాశాయ నమః అని చెప్పుకోవచ్చు. ఇంకా మృత్యుమథని ఇంకో నామం. భక్తానాం మృత్యుం మథనాతీతివా. మృత్యుమథని, మథనం అంటే తిరుగుట, మథించుట అంటే ఏమిటంటే తిరగడం. క్షీర సముద్రాన్ని మథించారట వాడు దేవదానం. ఇక్కడ అమ్మవారు ఏం చేస్తున్నారట మృత్యుమథని. ఇది ఎలా సాధ్యమండి? మృత్యుమథని అంటే మృత్యువుని మనం దాటిస్తుందా అమ్మవారిని? దాటిస్తుంది. ఎలా దాటిస్తుందట? మృత్యోర్మా అమృతం గమయ అంటుంది వేదం. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, జ్యోర్మా అమృతం గమయ అని చెప్పినట్టు ఇక్కడ మృత్యుమథని అంటే మన మృత్యువుని తీసేయడం కాదట, అంటే మళ్ళీ మృత్యువు రాకుండా చేసేటువంటిది. అంటే అర్థం ఏమిట? మళ్ళీ మనకు జన్మనివ్వదు. పునరావృత్తి రహిత పురస్థాయ నమః అమ్మవారి నామం ఉండదు. పునః ఆవృత్తి రహిత పురస్థ. ఆవృత్తి అంటే మళ్ళీ రావడం, మళ్ళీ రాకుండా చేసేటువంటి తత్వం కలదు అమ్మవారు. అందువల్ల భక్తానాం మృత్యుం మథనాతీతివా మృత్యుపథని అని మనం చెప్పుకుంటున్నాం. అంటే మళ్ళీ మనకు మోక్షాన్ని ఇచ్చి మళ్ళీ మనకు ఒంటి బాధలు లేకుండా చేసేటువంటి తత్వం కలదు అమ్మవారు. ఇక తర్వాత నామం వచ్చేసి మనం ఏమంటే మృత్యుమథన్యై నమః అనే నామాన్ని, మృత్యుమథన్యై నమః. ఇక తర్వాత నామం నిష్క్రియ. క్రియ అంటే పని, నిష్క్రియ అంటే ఎటువంటి పనులు లేనిది. ఇదేమిటండి అంటే గీతావాక్యంలో చెప్పారు, కిం కర్మ కిం అకర్మేతి కవయోప్యత్ర మోహితాః అని చెప్పారు. కర్మ అంటే ఏమిటండి, అకర్మ అంటే ఏమిటండి, వికర్మ అంటే ఏమిటండి అనే విషయాల గురించి చాలా చర్చించారు పెద్దవాళ్ళు. కాబట్టి ఆ చర్చకు అవసరం లేదు, కానీ ఆ సందర్భాన్ని మనం తీసుకుంటున్నాం. అయితే క్రియ అంటే కర్మ, కర్త కర్మ క్రియ అంటాము. సంస్కృత భాషలో కూడా క్రియాపదం చాలా గొప్పది.
ప్రతి వాక్యంలో క్రియాపదం ఉండాలి. క్రియాపదం అంటే చేసేటువంటి పని ఏం చేస్తున్నా అని చెప్పేటువంటి దాన్ని క్రియ అంటారు. అటువంటి ప్రకారంగా ఇక్కడ అమ్మవారికి నిష్క్రియ, నమాం నింపంతి కర్మాని నమే కర్మఫలే స్పృహ అని భగవానుడు చెప్పాడు. ఎటువంటి క్రియలు కాని ఎటువంటి కర్మలు కాని నన్ను అంటవయ్యా అని చెప్పాడు స్వామి. అమ్మవారు కూడా అంతే, నిష్క్రియ, ఎటువంటి క్రియలు లేనటువంటి. ప్రపంచమునందు అశరీరం వా వసంతం న ప్రియా ప్రియే స్పృశత ఇది శ్రుతే యద్వాధ క్రియాద్వయం అంతరేణైవ కర్తాధికారక భావం ఉత్పన్న యథోక్తం విష్ణుపురాణే. విష్ణుపురాణ మాట చెప్పాడు, యథా సన్నిధి మాత్రేణ గంధక్షోభయ జాయతే మనసో లోపకర్తృత్వాత్ తథాసౌ పరమేశ్వరః. ఏమిటా అంటే మరి నిష్క్రియ అంటే ఎటువంటి క్రియలు లేని చెప్పారండి. మరి అమ్మవారి యొక్క క్రియలు చాలా ఉన్నాయి కదా, మరి ఇది ఎలా సంభవిస్తుందో అడిగారు. అంటే అమ్మవారు శుంభాసుర వధ, భండాసుర వధ, మహిషాసుర వధ చేసింది అమ్మవారు. మరి ఇవన్నీ క్రియలు కావా? మరి ఇక్కడ నిష్క్రియ అంటున్నారు, ఇలా సాధ్యమవుతుంది అంటే అదంతా కూడా ఆభాస. ఎట్లట? యథా సన్నిధి మాత్రేణ గంధ క్షోభాయ జాయతే. ఒక మంచి సుగంధం మనం పక్కన పెడితే ఆ గంధం వచ్చి మన దగ్గరికి ఏం రావట్లేదు కదా, ఆ గంధం యొక్క వాసన మన ఎందు ప్రబలి ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటు చేస్తుంది. అట్లాగే అమ్మవారి యొక్క తత్వం అనేది అలా మనం భావిస్తుంది. గంధం ఏం చేయట్లే కదా, నా అంతా నేను గంధం ఉన్నా ఇక్కడ ఉన్నా అని చెప్తుందా? అది చెప్పదు. గంధం నుంచి అలా పవనం అంటే గాలి వచ్చినప్పుడు మనకి ఆహ్లాదకరాన్ని కలిగిస్తుందో కలిగింపజేస్తుందో అమ్మవారి యొక్క తత్వం అలా ఉండి అన్ని చేస్తూ ఉంటుంది. ఆమె ఏం చేయదు, అలా ఆభాషిస్తుంది అనమాట. అటువంటి దాన్ని అమ్మవారి నిష్క్రియ అన్నారు. ఇది చాలా గాంభీర్యార్థం, అంత సులువుగా అర్థం చేయక. నిష్పరిగ్రహ అని ఒక నామం చెప్పారు. నిర్గత పరిగ్రహం యస్యాహ. పరిగ్రహం అంటే రెండు అర్థాలు చెప్పారు. తీసుకోవడం ఇంకో అర్థం. పరిగ్రహం అంటే పరిచారికలు, ఎవ్వరు ఆమె దగ్గర లేరు. పరిగ్రహ పరిజనే భక్త్యాం స్వీకారమూలయోరికి అని మేదిని నిజంలో చెప్పింది. స్వీకారం అంటే తీసుకోవడం. పరిగ్రహానికి పరిజనం అర్థం ఉందట, పత్ని ఒక అర్థం ఉందట, ఇంకోటి తీసుకునేటువంటి అర్థం ఉందట. ఇటువంటివి ఏవి ఆమె దగ్గర లేవు. అంటే అమ్మవారిని ఏకాంతంలో ఉన్నప్పుడు మనకెవ్వరూ అవసరం లేదు. పూజాధికారులు అందరూ మనకు కావాలి. అయితే అమ్మవారి యొక్క తత్వంలో కూడా నిష్పరిగ్రహ అంటే ఎటువంటివి అమ్మవారు స్వీకరించదు. మన యొక్క సంకల్పాలు ఏది అమ్మవారు స్వీకరించదు. చెప్పుకునేవి ఏం లేవు, తీర్చేవి ఏం లేవు. ఎందుకన్నా అంటే అది నిజంగా ఏం లేవు కాబట్టి, ఉన్నవనుకోవడం మన అంత భ్రాంతి కాబట్టి అమ్మవారి యొక్క తత్వం నిష్పరిగ్రహ అంటే ఏమి స్వీకరించదు, అన్నీ స్వీకరిస్తుంది అని ఇంకో అర్థం చెప్పుకోవచ్చు. అందువల్ల అమ్మవారి యొక్క నామాలు మనం నిష్పరిగ్రహాయై నమః అని ఈ నామాన్ని చెప్పుకోవాలి చతుర్థంలో. కాబట్టి అమ్మవారి యొక్క తత్వాన్ని గహనమైనటువంటి తత్వం. గహన అంటే చాలా లోతైనటువంటి అర్థం అన్నమాట. అటువంటి లోతు తత్వాన్ని తెలుసుకుంటున్నాం. లలితా రహస్య నామ స్తోత్రంలో భావార్థములను తెలుసుకుంటూ ఉన్నాం. ఓం శ్రీమాన్.